నా ఇష్టం తెలుసుకుని నా కోసం శ్రమ తీసుకున్నావు. ఇంకోసారి థ్యాంక్స్. మాస్టర్ వెల్కమ్. అయ్యగారు, మీరు నిజంగా నాతోనే మాట్లాడుతున్నారా? నాకంతా గందరగోళంగా ఉందయ్యా. నీ సంతోషమే నా సంతోషమనే మీ పొగడ్తను తీపి జ్ఞాపకంలా నా గుండెల్లో గుర్తు పెట్టుకుంటాను. అయ్యా, అయ్యగారు, అయ్యగారేంటమ్మా నన్ను మెచ్చుకుంటున్నారు? కష్టపడి వండింది మీరు కదా. అయ్యో అక్క, ఆయన మెచ్చుకున్నది నిన్ను కాదు, నన్ను. అవునా అమ్మా? అవును. నేరుగా నాకు చెప్పలేక నిన్ను అడ్డం పెట్టుకొని చెప్పారు అంతే. సరే, వెళ్ళి పనులు చూసుకోండి. సీత చేసే పనులు తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. అమ్మవారి వేషం వేసుకుని మనల్ని భయపెట్టింది. చలి జ్వరం వచ్చి 2 రోజులు తగ్గలేదు. ఉదయాన్నే నిద్ర లేవలేదని మన మీద నీళ్లు కుమ్మరించింది. దగ్గు జలుబుతో 4 రోజులు ఇబ్బంది పడ్డాం. లేదు, తనకి సరైన సమాధానం చెప్పకపోతే ఇలానే రెచ్చిపోతుంది. ఏంటి మీరు చేసేది? సీతని మీ పిన్ని మహాలక్ష్మి ఏం చేయలేక చేతులెత్తేసింది. తనని మీరేం చేయగలరు? ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్లారనుకోండి, ఈసారి జలుబో జ్వరమో కాదు, ఏకంగా పైకే పోతారు. రేవతి, ఏంటి పిల్లల్ని భయపెడుతున్నావు? వాళ్ళకి మంచి చెడు చెప్తున్నాను వదినా. మంచేదో చెడేదో తెలుసుకోలేకపోవడానికి వాళ్ళేమైనా చిన్న పిల్లలా? నేనుండగా నా పిల్లలు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అవును, మా పిన్ని ఉండగా మేమెవ్వరికి తల వంచాల్సిన అవసరమే లేదు. మమ్మల్ని చూసే ప్రతి ఒక్కరూ భయపడాలి. ఈవిడ గారు కొత్త ప్రపంచం అంతా తనకు మాత్రమే భయపడాలనుకుంటుంది. ఒక్క నిమిషం, కాసేపు సైలెంట్గా ఉండండి. హాయ్ మాధవి, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా నీకు? ఏంటి సంగతులు? వావ్, వాట్ ఏ సర్ప్రైజ్! ఇండియా వస్తున్నావా? ఓకే ఓకే, వెల్కమ్. ఏంటి పిన్ని, అమెరికా నుంచి మాధవి ఆంటీ వస్తున్నారా? అవును, ఈరోజు బయలుదేరుతుందంట. రాజ్యం, అమ్మా. రాజ్యం, గెస్ట్ రూమ్ శుభ్రం చేయి, అంతా నీట్గా ఉండాలి. సరేనమ్మా. రేవతి, తనకి ఇష్టమైన వంటలన్నీ రెడీ చేయించే బాధ్యత నీది. సరే వదినా. మాధవి ఇంట్లో ఉన్నంత వరకు అది గది దాటి రాకుండా చూసుకోండి. పాపం సీత. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో, మెల్లగా. ఇక్కడ ఇక్కడ పెట్టండి, మెల్లగా. జర్నీలో నా బుజ్జితలకి దెబ్బలేం తగలేదు కదా? రే సాంబా. అమ్మా, ఏంట్రా ఇది? ఇదెందుకొచ్చింది? చిన్నమ్మగారు కుట్టు మిషన్ తెచ్చుకున్నారమ్మా. రై, చిన్నమ్మగారు ఎవర్రా? ఇంకొకసారి దీన్ని చిన్నమ్మ గిన్నమ్మ అన్నావంటే చంపేస్తా. తప్పైపోయిందమ్మా. అన్నా, నాన్నకు మిషన్ చేరిందని చెప్పు. అట్టగేనమ్మా. పోనీ పోనీ. ఏంటిది? కుట్టు మిషను కనపడుతూనే ఉంది. ఇక్కడికెందుకు తెప్పించావు? బట్టలు కుట్టుకోవడానికి. ఏ మ్యూజియం నుంచి తెప్పించారు దీన్ని? దీన్ని
మా తాతయ్య కొన్నారు మా నాన్నమ్మ కోసం. మా అమ్మ, మా పిన్ని, నేను అందరూ దీని మీదే పని నేర్చుకున్నాం. ఇది మాకు వారసత్వంగా వస్తున్న ఆస్తి. అబ్బో, గొప్ప ఆస్తే. ఇలాంటి పాత మిషన్ అవసరమా నీకు? పాతదని తక్కువగా చూడకండి. దీంతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. ఒక రకంగా ఇది కూడా మా ఫ్యామిలీ నంబరే. ఇప్పుడు వస్తున్న కొత్త మిషన్లన్నీ దీని పిల్లలే. దీనంత నాణ్యంగా పనిచేయలేవు తెలుసా? అబ్బో, ఏంటి పిన్ని ఈ దారుణం? రేపటి నుంచి ఇంటిని దడదడలాడిస్తుందేమో. మధు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందత్తయ్యా. ఎంత కాదనుకున్నా అది నా కూతురు. పెళ్ళై 4 నెల రోజులు కూడా కాలేదు. ఆ భగవంతుడు అప్పుడే దానికంత కష్టం పెట్టాడు. వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలిసిన దగ్గర నుంచి నా మనసు కూడా తల్లడిల్లిపోతుంది లలిత. మీ ఆయన కోపడతాడని ఏం మాట్లాడలేకుండా ఉన్నాను. పాపం, బాధని పంచుకోవడానికి దానికి మనం తప్ప ఎవరున్నారు? ఒకసారి వెళ్ళి పలకరించొద్దాం అత్తయ్యా. లలిత, ఏంటి ఆ దిక్కుమాలిందని పలకరించొస్తావా? ఆ మాట అంటానికి నీకు సిగ్గలేదు? అది మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో అప్పుడే మర్చిపోయావా? ఇప్పటికే దాని మూలంగా మన పరువు సగం పోయింది. ఇప్పుడు గాని నువ్వు వెళ్ళి దాన్ని పలకరించావంటే జనం మన మొహం మీద ఉమ్మేస్తారు. దాని కష్టాలేవో దాన్ని పడిని. అది కోరుకున్న జీవితం ఎంత గొప్పగా ఉంటుందో దానికి తెలియాలి కదా. అది కాదండి. ఇంకేం మాట్లాడుకో. మరొక్కసారి దాని పేరు నా చెవులకు వినపడ్డానికి వీల్లేదు. కూతురంటే పరువు పోగొట్టేది కాదు, పరువు కాపాడేది. ఇక మీదట సీత ఒక్కతే మన కూతురు. గుర్తుంచుకో. కావాలనే పట్టుకున్నారా? పడిపోతుంటే పట్టుకున్నాను. మీరు పట్టుకోవాలంటే నేను మాటి మాటికి పడిపోవాలన్నమాట. అది లైవ్ నేను తీసుకొస్తాను. అందగతి దర్పం వచ్చింది, అందరికి దూరం అయ్యానే, నన్ను నేనే కొట్టుకుంటూ నడిచదనే. అయ్యారే 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 అయ్యారే
ఏయ్, ఏం నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? మా అన్నయ్య చేత బరువులు మోయిస్తావా? మా అన్నయ్యని ఏమనుకుంటున్నావు? 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. వందలాది మంది వర్కర్లు మా కంపెనీలో పనిచేస్తుంటారు. అబ్బో, మా అన్నయ్యకి పనిచెప్పడానికి మా అమ్మా నాన్నలే ధైర్యం చేయరు. అలాంటిది తన చేత నువ్వు ఇలాంటి సిల్లి పనులు చేయిస్తావా? నన్ను అడగడానికి మీకేం హక్కుంది మర్దల్స్? నా మొగుడు నా కోసం ఏమైనా చేస్తాడు, మధ్యలో మీకేంటి నొప్పి? 14 లోకాలు పరిపాలించే పరమేశ్వరుడు కూడా పార్వతీదేవి వడ్డిస్తేనే భోజనం చేయగలుగుతాడు. అది భార్య పవరు. మీ దృష్టిలో మీ అన్న కోటీశ్వరుడేమో, కానీ నా వరకు నాకు మాత్రం కేవలం తాళి కట్టిన భర్త మాత్రమే. ఏయ్ ప్రీతి, ఉషా, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తారు? హెల్ప్ చేయమని తను నన్నేం అడగలేదు. సాటి మనిషిగా సాయం చేస్తున్నాను అంతే. దట్స్ ఆల్. లివ్ ఇట్. నీది చాలా మంచి మనసు అన్నయ్య, కానీ నువ్వు ఇలా పని చేయడం చూస్తే నాన్న పిన్ని కోప్పడతారు, బాధపడతారు. ఏం కోపాడరులే, మీరు వెళ్ళండి. ఇదిగో పిన్ని నీకొక విషయం చెప్పమంది. ఏంటో అది? పిన్ని వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తుంది. ఆహా, ఆ ఆంటీ ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు నీ గది దాటి బయటికి రావడానికి వీల్లేదు. అర్థమైందా? ఇంట్లో 144 సెషన్ పెడుతున్నారన్నమాట. సరే, చూసారా మామ, మీ పిన్ని గారు ఇప్పటిదాకా నన్ను ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి కూడా కట్టడి చేసింది. ఇప్పుడేమో నా గది దాటి బయటికి రాకూడదు అంటున్నారు. ఇంతకంటే అన్యాయం ఇంకెక్కడైనా ఉంటుందా? పక్కన రాముడుండి కూడా అశోకవనంలో సీతగా తయారైంది నా పరిస్థితి. మధు, మధు, మధు. ఏంటి సూర్య? కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయంట, అప్లై చేస్తున్నాను. అక్కడ నా ఫైల్ ఉంది, కాస్త తెచ్చిస్తావా? ఒక్క నిమిషం. ఇదిగో. మధు, అక్కడ పెన్ ఉంటుంది, ఇవ్వు. మధు, ఈరోజు సిటీకి వెళ్ళే పనుంది, డ్రెస్ అరేంజ్ చేసి పెడతావా? స్టవ్ మీద కర్రీ ఉంది, 10 నిమిషాల్లో చేసేస్తాను. ఏంటి సూర్య, మధు మీదకి ఊపిరాడకుండా పని మీద పని చెప్తూనే ఉన్నావు. తను ఇంటి పనులే చేస్తుందా, లేకపోతే రోజంతా నేను కనిపెట్టుకుంటూ ఉంటుందా? ఇప్పటికీ 100 అప్లికేషన్స్ పెట్టావు, ఒక్క జాబ్ అయినా వచ్చిందా నీకు? అప్లికేషన్లకి డబ్బు వేసి తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఇంకా మధు మంచిది కాబట్టి నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీకు సపోర్ట్ చేస్తుంది. అదే నా లాంటిదైతే నిన్నెప్పుడో వదిలేసి వెళ్ళిపోయేది. పోనీలేక్క, తనకి ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకు మధు. అలుసిస్తే అందరూ నెత్తికెక్కి కూర్చుంటారు. నూరా, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది మధు. కొత్త పెళ్లి కూతురుగా నీకొక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. కనీసం మొగుడుతో కాసేపు సినిమాకో షికారుకో వెళ్లే అదృష్టమే లేదు. సూర్యతో నువ్విలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలో అర్థమే కావట్లేదు.
నీలాంటి అందమైన అమ్మాయి ఏ పెద్దింటికో కోడలుగా వెళ్తే మహారాణిలా చూసుకునేవారు. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం అమ్మా. హాయ్. ఎంతకాలం అయింది మాధవి నిన్ను చూసి. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ మహా. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హాయ్ అండి. హాయ్. లోపలికి వెళ్దాం రా. వావ్, నీ ఇల్లు చాలా బాగుంది మహా. నీ టేస్ట్కి తగ్గట్టు లావిష్గా మార్వెలస్గా ఉంది. థ్యాంక్ యూ. కూర్చో మాధవి. మీ వారు పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. ప్రీతి, ఏంటి పిన్ని? వెళ్ళి స్వీట్స్ తీసుకురా. రాగానే స్వీట్సా? నా ప్రాణ స్నేహితురాల్ని కలిసిన హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలిగా. నువ్వేం మారలేదు. దట్ ఈస్ మహాలక్ష్మి. ఎలా ఉన్నావురా? ఫైన్ ఆంటీ. మీ బిజినెస్ ఎలా ఉంది అన్నయ్య గారు? బాగుందమ్మా. రామ్ని మీ బిజినెస్లోకి ఎప్పుడు తీసుకొస్తున్నారు? తొందరే ఉంది మాధవి. వాడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాడినంత తొందరగా ఎందుకు రానిస్తుంది? సామ్రాజ్యం మొత్తం తన గ్రిప్లో ఉండాలిగా. తీసుకోండి ఆంటీ. థ్యాంక్ యూ ప్రీతి. నైస్. స్వీట్ చాలా బాగుంది. నీ కోసమే స్పెషల్గా చేయించాను. ఓ, థ్యాంక్ యూ సో మచ్. అబ్బబ్బా మహా, ఏంటి ఆ నాయిస్ డిస్టర్బింగ్గా ఉంది? పక్కన చిన్న రిపేర్ వర్క్ జరుగుతుంది. పని వాళ్ళకి సమయ సందర్భం ఉండదు. నిశ్శబ్దంగా పని చేసుకోవడం తెలీదు. ప్రీతి, పిన్ని. పైకి వెళ్ళి దాన్ని కాసేపు పని ఆపమని చెప్పు. అలాగే పిన్ని. నువ్వు తిను మాధవి. హే సీత, నీకసలు బుద్ధుందా? లేదు. అప్పేమైనా ఇస్తావా? ముందా మిషన్ని టకటకలాడించడం ఆపు. చేసే పనిని మధ్యలో ఆపకూడదు. ఇంటికి గెస్ట్ వచ్చారు. ఈ దిక్కుమాలిన సౌండ్ వల్ల అందరూ డిస్టర్బ్ గా ఫీల్ అవుతున్నారు. మాట్లాడుకోవడం ఇబ్బందిగా ఉంది. పని ముఖ్యమా, కబుర్లు ముఖ్యమా? నువ్విలాగే అడ్డదిడ్డంగా మాట్లాడావంటే పిన్ని నిన్ను షూట్ చేసి పారేస్తుంది. ఓ, వచ్చింది పిన్ని బెస్ట్ ఫ్రెండ్. ఆవిడున్నంతసేపు సైలెంట్ గా ఉండు. మా అత్తగారి బీస్ట్ పెండా?
అయితే ఒకసారి చూడాల్సిందే. అవసరం లేదు. నిన్ను గది దాటి రావద్దని మేం నీకు చెప్పాం కదా. హ్మ్. నీ లిమిట్స్ లో నువ్వుండు.